పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. నగరంలో ఏ మూలను చూసినా ఇదే పరిస్థితి. కొందరు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతుంటే మరికొందరు ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. కానీ ఇంకొందరు దొంగల రూటే సెపరేట్. అవును, చివరికి దేవుడి గుడిలో విగ్రహాన్ని కూడా వదలకుండా దొంగతనం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ చాలా చోట్లనే వెలుగు చూస్తాయి. ఆ వీడియోలు కూడా చూసాం. ఇక కొందరు చిలిపి దొంగలు మాత్రం ఆఖరికి వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను కూడా కాజేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అర్ధరాత్రి మండపంలోకి వెళ్లి గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను చోరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి ఓ రోజు కూడా గడవక ముందే తాజాగా మరికొందరు దుండగులు బరితెగించారు. మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ చోరీ చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన టైంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దుండగులు ఆ లడ్డూను చోరీ చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక సోమవారం ఉదయం స్థానికులు గుడిలోకి వెళ్లి చూడగా గణపతి చేతిలో లడ్డూ మాయమైంది. దీంతో చోరీ జరిగిందని గుర్తించారు. ఆ తర్వాత ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. అరే ఇలా ఉన్నారేంట్రా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదండి కొందరి దొంగల పని. అరే దేవుడి చేతిలో ఉన్న ప్రసాదాన్ని కూడా వదలటం లేదంటే ఎంతకు తెగిస్తున్నారనేది మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మీ ఏరియాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుందా? అయితే కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.